వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మే నెలలోని ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జాతీయ దినోత్సవాల గురించి తెలుసుకుందాం. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. విషయంలోనికి వెళ్దాం. మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. మే డే లేదా లేబర్ డేగా మే 1ని సెలబ్రేట్ చేస్తారు. మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా ప్రకటించారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా మే 3ని సెలబ్రేట్ చేస్తారు. మే 8వ తేదీ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, వరల్డ్ రెడ్ క్రాస్ డేగా మే 8ని సెలబ్రేట్ చేస్తారు. మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. నేషనల్ టెక్నాలజీ డేగా మే 11వ తేదీని సెలబ్రేట్ చేస్తారు. అలాగే మరి మే 12వ తేదీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్గా మే 15ను ప్రకటించారనమాట. మే 17 రెండు విషయాలు ఉన్నాయి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము, అలాగే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే, వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే రెండు కూడా మే 17 ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం అంటే మే 17 పెట్టాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే డిసెంబర్ 1 సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతుందండి. మే 21వ తేదీ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారు. నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా మే 21ని సెలబ్రేట్ చేస్తాం. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీగా మే 22ని సెలబ్రేట్ చేస్తాం. మే 24వ తేదీ కామన్వెల్త్ దినోత్సవంగా ప్రకటించారు. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారు. వరల్డ్ నో టొబాకో డే మే 31ని సెలబ్రేట్ చేస్తారు. ఇంకో విషయం గమనించాలి. మే నెలలోని 2వ ఆదివారాన్ని ప్రపంచ మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. అంటే మే నెలలో 2వ ఆదివారం ఏదైతే ఉందో ఆ 2వ ఆదివారాన్ని ప్రపంచ మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలాంటి వీడియోస్ కోసం మన టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.